అండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేంటంటే టాపిక్ ఏంటంటే కేశవానంద భారత్ కేసు. ఈ కేశవానంద భారత్ కేసు అనేది 1973లో జరిగింది. ఈ కేసు జరిగింది ఏ సంవత్సరం అంటే 1973. ఈ కేసు భారత రాజ్యాంగంలోనే అతి కీలకమైన కేసు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి చర్చిస్తుంది. అండ్ దీనివల్ల మరింత పరిణామ క్రమంలో మనకి మొదట రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 7 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు మనకు ఉండేవి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని తీసివేయడం అనేది జరిగింది. ఈ ఆస్తి హక్కుని తీసివేయడం వెనకాల కేశవానంద భారత్ కేసు అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. దీంతోపాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఈరోజు వాటి పూర్వాపరాలు, వాటి సమగ్ర విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కేశవానంద భారత్ కేసు అనేది 1973లో జరిగిందండి. ఇది లాంగెస్ట్ కేసు ఇన్ ఇండియా, భారతదేశంలోనే లాంగెస్ట్ కేసు. దీనికోసం 68 డేస్ ప్రొసీడింగ్స్ జరిగాయి. 68 డేస్ ప్రొసీడింగ్స్ జరిగి 70+ కాన్స్టిట్యూషన్స్ రెఫర్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి 70కి పైగా రాజ్యాంగాల్ని ఈ కేసులో భాగంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే 703 పేజెస్ లాంగ్ జడ్జిమెంట్, 703 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ని ఈ కేసులో భాగంగా ఇవ్వడం జరిగింది. ఆ కేసు నన్ అదర్ దాన్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ ప్రభుత్వానికి మరియు కేశవానంద భారత్కి మధ్య జరిగిన కేసు. ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తినడానికి ఒక ఫుడ్ లేదు, చాలామంది ఆకలితో అల్లల్లాడిపోయేవారు. కారణం ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఆదాయ అసమానతలు. 1% సంపద అనేది రిచ్ పీపుల్ దగ్గర ఉంది, 99% అనేది పూర్ పీపుల్ దగ్గర ఉంది. ఈ 99% పూర్ దగ్గర ఉండడానికి, 1% రిచ్ దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే, స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో అమలవుతున్న జమీందారీ సిస్టమ్, ఈ జమీందారీ విధానం, అలాగే ల్యాండ్ ఓనర్షిప్, భూస్వామ్య విధానాలు, టెనెన్సీ లాస్ అంటే కౌలు సంస్కరణలు, కౌలు చట్టాలు. ఈ కౌలు చట్టాలు, జమీందారీ విధానం, భూస్వామ్య విధానాలు, కౌలు చట్టాలు మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏమైందంటే ఇది ఆదాయ అసమానతలకి దారితీసింది. జమీందారులు తమ వద్ద ఉన్న సంపదను వృద్ధి చేసుకుంటూ ట్యాక్స్ అనేది ఎక్కువ వసూలు చేసి పేద ప్రజలను పట్టిపీడించేవాళ్ళు. అలాగే భూస్వామ్య విధానంలో కూడా జమీందారుల దగ్గరే వందలాది ఎకరాలు వాళ్ళ చేతుల్లో దారదత్తంగా పెట్టుకుని ఉండేవారు. సో దీన్ని సవరించాలి, ఆదాయ అసమానతలు తేవాలని చెప్పేసి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లో ఉన్నప్పటికీ మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో వేరే గవర్నమెంట్ వచ్చిందంటే వామపక్షాలు వచ్చినాయి అంటే కేరళ గవర్నమెంట్లో వచ్చినాయండి వామపక్షాలు. కేరళ గవర్నమెంట్లో వచ్చినటువంటి వామపక్ష పార్టీలు ఏం చేశాయంటే దీన్ని నివారించడానికి గాను ఒక యాక్ట్ని తీసుకొచ్చాయి. ఆ యాక్టే కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1963, కేరళ భూ సంస్కరణల చట్టం 1963. ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా జరిగాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1963 అమల్లోకి వచ్చిన తర్వాత ఇది ప్రాపర్టీ రైట్స్ రిస్ట్రిక్షన్స్తో కూడుకుని ఉంది ఈ చట్టం. మరి అప్పుడు ఆ యాక్ట్ ఎవరికి అగైనెస్ట్గా ఉందంటే యజ్ఞీర్ మఠం. యజ్ఞీర్ అనేది ఒక మఠం. యజ్ఞీర్ మఠం ల్యాండ్ ఎక్వైర్డ్ బై శ్రీ పి శంకర్ అంటే అప్పుడు కేరళ సీఎం అయినటువంటి పి శంకర్ గారు యజ్ఞీర్ మఠం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అంటే మొత్తం ల్యాండ్ని గ్రాప్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్కమ్ అనేది డిక్రీజ్, గవర్నమెంట్ ఇన్కమ్ అనేది చాలా లోగా ఉంది. సో దాన్ని వీళ్ళు పెంచుకోవడానికి గాను ఈ మఠం యొక్క ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి యజ్ఞీర్ మఠం హెడ్ ఎవరంటే కేశవానంద భారతి గారు. ఈ కేశవానంద భారతి ఈ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ అనేది రిస్ట్రిక్షన్ ఆన్ రైట్ టు ప్రాపర్టీ,
అంటే ఆస్తిని కలిగి ఉండే హక్కుకి ఎగైనెస్ట్గా ఉంది అని చెప్పేసి మార్చ్ 1970 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అగైనెస్ట్ ఫైల్ రిట్ పిటిషన్ ఇన్ సుప్రీంకోర్టులో ఈ భూ హక్కులకు సంబంధించి భూ సంస్కరణలకు సంబంధించి ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో ఏమని పేర్కొన్నారంటే ఈ యాక్ట్ అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(f), 25, 26 ఈ 4 ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఆ రిట్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. 14 అనేది సమానత్వపు హక్కు, 19(1)(f) అనేది ఆస్తిని కలిగి ఉండే హక్కు, తర్వాత ఈ 25, 26 అనేవి సాంస్కృతిక హక్కులు అనమాట. సో ఈ యాక్ట్లని వైలేట్ చేస్తుంది. 14 ఆర్టికల్, 19(1)(f), 25, 26ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అప్పుడు దాంతోపాటు ఏం పేర్కొన్నారంటే ఆ రిట్ పిటిషన్లో రైట్ టు ఓన్ ఏ ల్యాండ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, అంటే ఆస్తిని కలిగి ఉండడం అనేది ఒక ప్రాథమిక హక్కు. సో ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కావాలి అని చెప్పేసి రిట్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, మరి బిఫోర్ ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఒక కాంప్లికేషన్స్ వచ్చాయి, ఒక భిన్నమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి ముఖ్యమైన కేసులు ఏంటంటే బ్యాంక్ నేషనలైజేషన్ కేసు 1970, మాధవరావు సింధియా కేసు 1971, గోలక్నాథ్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పార్లమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టుకి పార్లమెంట్కి మధ్య భిన్నమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. పార్లమెంట్ ఏమంటుందంటే రాజ్యాంగం నాకు ప్రసాదించినటువంటి హక్కు అయినటువంటి ఆర్టికల్ 368 ప్రకారం, ఆర్టికల్ 368 ప్రకారం గివెన్ అన్లిమిటెడ్ పవర్స్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించడానికి మాకు రైట్ ఉంది అని చెప్పేసి పార్లమెంట్ అంటుంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే సుప్రీంకోర్టు నాట్ అగ్రీడ్ విత్ పార్లమెంట్ ఇన్ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్తో ఏకీభవించలేదు. అట్ ద సేమ్ టైం మీకు సవరించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందువల్ల సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ అమెండింగ్ పవర్స్, ఈ రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారాన్ని చాలా వరకు పరిమితం చేసింది 3 రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలో. అవి ఏమేమి రాజ్యాంగ సవరణలు అంటే 24th, 25th, 29th, 24వ, 25వ, 29వ రాజ్యాంగ సవరణలు. సిఏఏ అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే రాజ్యాంగ సవరణ చట్టం. 24వ, 25వ మరియు 29వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 3 అమెండ్మెంట్స్లో, ఈ 3 రాజ్యాంగ సవరణ చట్టాల్లో కూడా సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్కి కొన్ని పరిమితులు అనేది విధించడం జరిగింది. అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్స్లో ఆ పరిమితులు ఏ విధంగా వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం. మరి కేశవానంద భారతి కేసుకి రిలేటెడ్గా అంతకు ముందు వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు, 24వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, 29వ రాజ్యాంగ సవరణలో ఏం జరిగిందనేది మనం తెలుసుకున్నట్టయితే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంట్కి రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సరే సవరించేటువంటి అధికారం ఉంది అని అమెండ్ చేయడం అనేది జరిగింది. మరి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 25వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏం చెప్పారంటే రైట్ టు ప్రాపర్టీ కెన్ బి కట్టేల్డ్ కాంపెన్సేషన్ డిసైడ్ బై పార్లమెంట్ ఓన్లీ, నాట్ కోర్ట్స్. అంటే ఈ ఆస్తి హక్కును కలిగి ఉండే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని గ్రాప్ చేసుకుని దాన్ని లేకపోతే ప్రాపర్టీని తగ్గించడం కానీ, దాన్ని గ్రాప్ చేసుకునే కానీ దేనికి ఈ రాజ్యాంగం ప్రకారం అటువంటి అధికారాలన్నీ కూడా పార్లమెంట్కే ఉన్నాయి, కానీ కోర్ట్స్కి ఏమాత్రం అధికారాలు లేవు. కోర్ట్స్ అనేది దానికి సంబంధించిన కాంపెన్సేషన్, ల్యాండ్ తీసుకుంటే కనుక వారికి సంబంధించిన కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలని కోర్ట్స్ డిసైడ్ చేయడానికి లేదు అని 25వ రాజ్యాంగ సవరణ చట్టంలో డిసైడ్ చేశారు.
మరి 29 సిఏఏ 29వ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అండర్ 9th షెడ్యూల్ 29th సిఏఏ ఏం చెప్తుందంటే 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ భూ సంస్కరణలు ఏమొచ్చినా కానీ మన రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ 12 షెడ్యూల్లో 9th షెడ్యూల్ అనేది ఎంటైర్ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం కేటాయించబడినటువంటి ఒక షెడ్యూల్. 9th షెడ్యూల్ అనేది భూ సంస్కరణల కోసం. సో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అండర్ 9th షెడ్యూల్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చినా కానీ 9th షెడ్యూల్లో చేర్చాలి అనే విషయాన్ని 29th సిఏఏ రాజ్యాంగ సవరణ చట్టంలో డిసైడ్ చేశారు. దానికి అనుగుణంగా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ని బేస్ చేసుకొని ఈ 3 సిఏఏ అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఈ 3 సిఏలను బేస్ చేసుకుని అంటే 24, 25, 29 ఈ 3 రాజ్యాంగ సవరణ చట్టాలను బేస్ చేసుకుని 2 క్వశ్చన్లు అనేవి ఉద్భవించాయి. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే కెన్ పార్లమెంట్ అమెండ్ ద ఎఫ్ఆర్ అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అని అర్థం. అంటే పార్లమెంట్కి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉందా లేదా అదొక క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎస్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉంటే ఎంత పరిధి వరకు. ఇక్కడ ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉందా లేదా, ఉంటే అది ఎంత పరిధి వరకు అని ఈ 2 క్వశ్చన్స్ ఉద్భవించాయి. ఈ 2 క్వశ్చన్స్ ఉద్భవించి ఇది చాలా పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. పిటిషనర్ అంటే ఎవరైతే మరి గవర్నమెంట్కి అగైనెస్ట్గా కేసు వేసారో వాళ్ళు ఏమంటారంటే పిటిషనర్ ఏమంటారంటే పవర్ అండర్ ఆర్టికల్ 368 ఈజ్ లిమిటెడ్. ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రీడమ్ 19(1)(f. So 24th, 25th CA curtailed citizens FR under 31C restrictions under this article. అంటే ఏంటంటే పిటిషనర్ ఏం చెప్తున్నాడంటే పార్లమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఆర్టికల్ 360 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే హక్కు అయితే ఉంది, కానీ ఆ రాజ్యాంగాన్ని సవరించే హక్కు అనేది లిమిటెడ్, అదొక పరిమితం మాత్రమే, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రీడమ్ 19(1)(f) అనేది ఆస్తిని కలిగి ఉండేటువంటి హక్కు, స్వేచ్ఛ హక్కులోకి వచ్చేటువంటి ఆస్తిని కలిగి ఉండే ఒక హక్కు. సో దీన్ని ప్రాథమిక హక్కుల్లో ప్రొటెక్ట్ చేయాలి దీని ప్రకారం 91(f) ప్రకారం, కానీ దీనికి అగైనెస్ట్గా ఉంది. సో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే పరిమితులు అనేవి పార్లమెంట్కి చాలా పరిమితులు ఉన్నాయి. అలాగే తీసుకొచ్చినటువంటి 24వ రాజ్యాంగ సవరణ 25వ రాజ్యాంగ సవరణ కూడా కట్టెయిల్డ్ సిటిజన్స్ ఎఫ్ఆర్ అంటే కట్టెయిల్డ్ అంటే ఇక్కడ తగ్గించిన అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులని తగ్గిస్తున్నాయి. అప్పుడు ఏం చేశారంటే 24, 25 రాజ్యాంగ సవరణలో భాగంగా 31C అని ఒక ఆర్టికల్ తీసుకొచ్చారండి. 31C ఆర్టికల్ ఏం చేస్తుందంటే రిస్ట్రిక్షన్స్ అండర్ దిస్ ఆర్టికల్ ఆస్తిని కలిగి ఉండేటువంటి హక్కులో కొన్ని పరిమితులు విధించింది. అదే 31C ఆర్టికల్ అన్నమాట. మరి పిటిషనర్ వాదన ఎలా ఉంది, రెస్పాండెంట్స్ దానికి సంబంధించి రెస్పాండెంట్స్ వాదన ఎలా ఉందంటే అంటే ప్రభుత్వం యొక్క వాదన ఎలా ఉందంటే పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ అండ్ అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్కి రాజ్యాంగంలోని ఏ భాగాన్నన్నా సవరించేటువంటి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. అలాగే అబ్సల్యూట్ అధికారాలు ఉన్నాయి. సవరించగలిగేటువంటి అధికారాలు పార్లమెంట్కి మాత్రమే ఉన్నాయి. పార్లమెంట్ హ్యాస్ రైట్ టు పుట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎఫ్ఆర్స్. ఒకవేళ అవసరం అయితే పార్లమెంట్కి ప్రాథమిక హక్కులపై కూడా పరిమితులు విధించేటువంటి అధికారాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో ఈ కేశవానంద భారతి కేసు అనేది లాంగెస్ట్ బెంచ్ ఎవర్. దీనికి సంబంధించి 13 జడ్జెస్ అనేది ఈ కేసు గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ మెజారిటీ ఏంటంటే 7:6 మెజారిటీ. అయితే దీనికి రిలేటెడ్గా కొన్ని కేసులు వచ్చాయి.
ఆ కేసులను కూడా మనం ఈ కేసుకి లింకప్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసుకు ముందు గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు వచ్చింది. ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ప్రాథమిక హక్కులని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని తీర్పు చెప్పింది కోర్టు. అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించేటువంటి రాజ్యాంగ సవరణ అధికారం అనేది పార్లమెంట్కి లేదు అని చెప్పింది గోలక్నాథ్ కేసులో. మరి తదనుగుణంగా 24th CAA అంటే 24వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఏం అమెండ్మెంట్ తీసుకొచ్చిందంటే పార్లమెంట్ రాజ్యాంగంలో ఏ భాగాన్ని సవరించవచ్చు. 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంట్కి రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం ఉంది. అయితే వాట్ ఎక్స్టెంట్, ఎంత పరిధి వరకు అంటే పార్లమెంట్ కెనాట్ ఇంటర్ఫైర్ విత్ బేసిక్ ఫీచర్స్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కూడా పార్లమెంట్కి ఉంది, కానీ అలా సవరించినప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బతినరాదు, ఈ మౌలిక స్వరూపం దెబ్బతినరాదు అని చెప్పింది. దానికి అనుగుణంగా 24th అమెండ్మెంట్ యాక్ట్ అయిన తర్వాత 24వ రాజ్యాంగ సవరణ చట్టం అయిన తర్వాత 25 వచ్చింది, 29 వచ్చింది. 25 25th 29th CAA కూడా వచ్చిన తర్వాత 29th CAAలో 9th షెడ్యూల్ అనేది ఉంది. ఈ 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా సరే ఈ 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి 29th షెడ్యూల్ అనేది చెప్తుంది. అయితే ఈ 9th షెడ్యూల్లో చేర్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ రిఫార్మ్స్ మీద కూడా అవసరమైతే జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ ఇఫ్ దే వయలేట్ బేసిక్ ఫీచర్స్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలిగితే న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని కోర్టు చెప్పిందనమాట. అయితే మరి మౌలిక స్వరూపం అనే ఒక భావన ఎప్పుడు వచ్చిందంటే ఈ తేదీన వచ్చిందండి, 24th April 1973. 24th April 1973లో కోర్టు ఏం చెప్పిందంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి చెప్పింది. ఈ మౌలిక స్వరూపం గురించి చెప్తూ ఇండికేటివ్గా ఏం చెప్పిందంటే మౌలిక స్వరూపం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది అని చెప్పింది. అయితే ఇక్కడ భాగంగా ఇంకో విషయం కూడా చెప్పింది ఏంటంటే పార్లమెంట్ గివెన్ అన్లిమిటెడ్ పవర్స్ బట్ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ బేసిక్ ఫీచర్స్. పార్లమెంట్కి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి రాజ్యాంగాన్ని సవరించడానికి, కానీ ఈ అపరిమితమైన అధికారాలతో రాజ్యాంగం మౌలిక స్వరూపానికి ఏమాత్రం భంగం కలగకూడదు అని చెప్పింది. అలాగే కేశవానంద భారతి కేసుకి రిలేటెడ్గా మనం కొన్ని కేసెస్ని రెఫర్ చేయవలసి ఉంటుందండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే 1952 1952లో వచ్చినటువంటి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసు తర్వాత ఇదే విధమైనటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి కావచ్చు, లేకపోతే ఆస్తి హక్కుకి రైట్ టు ప్రాపర్టీకి అగైనెస్ట్గా కావచ్చు మరికొన్ని కేసులు వచ్చాయి. 1965లో 1965లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అలాగే 1967లో ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అలాగే 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మరి ఇవన్నీ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ని డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కోర్టు కేసులు అండి ఇవి. మనకి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950లోకి అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషను 1950లో అంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యవస్థ అనేది 3-tier సిస్టమ్. అంటే మన ప్రభుత్వం 3 రకాల వ్యవస్థలతో కూడుకుని ఉంటుంది. మొదటిది జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. అంటే న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ. ఇలా న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ. ఈ శాసనశాఖలో ఎవరుంటారు? ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎలక్టెడ్ బాడీ ఏం చెప్తుందంటే
నేను ఏ చట్టానన్నా చేసి రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్తుంది. న్యాయశాఖ ఏం చెప్తుందంటే జ్యుడిషియరీ అనేది, న్యాయశాఖ అనేది రాజ్యాంగ సంరక్షణ కోసం ఏర్పడింది. సో ఏ చట్టం అయినా సరే రాజ్యాంగానికి ఎగైనెస్ట్గా ఉంటే దాని మీద రివ్యూ చేసే అధికారం నాకుంది అని చెప్పేసి ఈ న్యాయశాఖ అనేది చెప్తుంది. దానివల్ల కాంట్రవర్సీ వస్తుంది న్యాయశాఖకి, లెజిస్లేటివ్కి. ఈ కాంట్రవర్సీ అనేది ముఖ్యంగా ఎందులో వచ్చిందంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనే విషయంలో వచ్చింది. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అగైనెస్ట్ రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఆస్తి హక్కును కలిగి ఉండే హక్కు మరియు భూ సంస్కరణలో ఈ శాసన శాఖకి మరియు న్యాయశాఖకి ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ అనేది రావడం జరిగింది. శాసనశాఖ ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఏ చట్టానన్నా చేసి నేను రాజ్యాంగాన్ని మారుస్తాను. న్యాయశాఖ ఏం చెప్తుందంటే నేను రాజ్యాంగ సంరక్షకుడిని, మీకు చట్టాలు చేసే అధికారం ఉంది కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకవేళ ఆ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కనుక దాన్ని రివ్యూ, న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం కోర్టులకి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి కేశవానంద భారతి కేసుకి రిలేటెడ్గా మనం కొన్ని కేసులను పరిశీలించాం. దాని ప్రకారంగా 1952లో వచ్చినటువంటి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసును పరిశీలించినట్లయితే రాజ్యాంగం ప్రకారం మనకి ఏమేమి సంక్రమించాయంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాలు. ప్రాథమిక హక్కులకి ఏ వ్యక్తి ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా కానీ న్యాయస్థానాలను ఆశ్రయించి వాటి నుండి దానికి అగైనెస్ట్గా ఉన్న దాని నుంచి మనం రక్షణ పొందే హక్కు అనేది ఉంది ప్రాథమిక హక్కులకి. కానీ ఆదేశ సూత్రాలకు అలా ఉందా? ఆదేశ సూత్రాలకి డిపిఎస్పికి ఆ విధమైన హక్కు లేదండి. న్యాయస్థానాల నుంచి రక్షణ అయితే లభించదు. ప్రాథమిక హక్కులకి న్యాయస్థానాల నుంచి రక్షణ ఉంది. కాబట్టి మరి రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆస్తి హక్కు అంటే రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ప్రాథమిక హక్కుల కిందకు వస్తుంది. సో ఈ ప్రాథమిక హక్కులకి న్యాయస్థానాల నుంచి రక్షణ ఉంది. ఇప్పుడు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆదేశ సూత్రాల్లో ఉంది. కాబట్టి ఆదేశ సూత్రాల్లో ఉంది కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి ఈ కేసులో వాదన అనేది జరిగింది. జమీందారీ వ్యవస్థలో భాగంగా 100 ఎకరాలు ఉంచుకున్నారు. ఈ 100 ఎకరాలు సాధారణ ప్రజలకు పంపిణీ చేయడం అనేది ఆదేశ సూత్రాల్లోకి వస్తుంది అనేది వీళ్ళ వాదన. దానికి అనుగుణంగా బీహార్ మరియు యూపీ గవర్నమెంట్స్లో అగ్రి రిఫార్మ్స్ అంటే వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని చట్టాలకి అగైనెస్ట్గా కొంతమంది కోర్ట్స్కి వెళ్ళడం జరిగింది. మరి కోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కస్ చేసిన అంశం ఏంటంటే ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఏ చట్టం చెల్లదు. ప్రాథమిక హక్కులకి ఏదైతే అగైనెస్ట్గా ఉందో ఆ చట్టం అనేది చెల్లదు. ఈ చట్టం అనేది ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ఆస్తి హక్కు విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ చట్టం చెల్లదు అని చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ సిఏఏ శంకరీ ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ సిఏ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మొదటి రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారంటే 31 ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ, ఆస్తిని కలిగి ఉండే హక్కు. కానీ ఈ ఆర్టికల్ 31లో ఫస్ట్ మొదటి రాజ్యాంగ సవరణలో 31A అనే ఒక అమెండ్మెంట్ని చేర్చడం జరిగింది. 31Aలో భాగంగా 9th షెడ్యూల్లో ఇది చేర్చడం జరిగింది 31Aని. ఈ 9th షెడ్యూల్లో ఏదైనా చట్టం పెడితే దాని ప్రకారం 31A ఏం చెప్తుందంటే 9th షెడ్యూల్లో ఏదైనా చట్టం పెడితే సుప్రీంకోర్టు రివ్యూ చేయకుండా ఉండేలాగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకి ఎంత మాత్రం అవకాశం లేదు ఈ మొదటి రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చినటువంటి 31A ప్రకారము. అయితే భూ సంస్కరణలకు సంబంధించిన అన్నీ కూడా 9th షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. అయితే ఈ 9th షెడ్యూల్కి అప్పుడే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9th షెడ్యూల్ అనేది చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. ఈ 9th షెడ్యూల్కి అగైనెస్ట్గా కేసు వేసింది ఎవరంటే శంకరీ ప్రసాద్. కేసు ఎవరెవరికంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అంటే మన కేంద్ర ప్రభుత్వంకి మరియు శంకరీ ప్రసాద్కి ఈ కేసు అనేది నడిచింది. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆర్టికల్ 13 అనేది ఒక చట్టం, లా. ఈ ఆర్టికల్ 13 అనేది ఒక చట్టం. ఇది రాజ్యాంగ సవరణ చట్టంలో కూడా భాగమేనా అని రివ్యూ చేస్తూ లా అనేది 2 రకాలుగా ఉంటుందండి.
ఏంటంటే ఒకటి ఆర్డినరీ లా, రెండోది కాన్స్టిట్యూయెంట్ లా. అంటే ఒకటి సాధారణ చట్టం, రెండోది రాజ్యాంగ చట్టం. ఈ ఆర్టికల్ 13 అనేది సాధారణ చట్టం కిందకు వస్తే, కాన్స్టిట్యూయెంట్ లా అంటే రాజ్యాంగ చట్టం అనేది గవర్నమెంట్ డూ యాక్ట్స్ బట్ నాట్ వైలేట్ అండర్. అంటే ఇక్కడ కేసులో వీళ్ళు ఏమో ఆరోపించారంటే ఫస్ట్ సిఏఏ అంటే 9th షెడ్యూల్ చేర్చడం మరియు 31A ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉంది. మొదటి రాజ్యాంగ సవరణ అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది. అప్పుడు ఈ జడ్జిమెంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ డూ యాక్ట్స్ బట్ నాట్ వైలేట్ ఆర్టికల్ 13. అంటే ప్రభుత్వం అనేది చట్టాలు చేయొచ్చు, కానీ ఆర్టికల్ 13ని అది పరిధి ఆ ఎక్స్టెంట్ని మేరకూడదు, హద్దులు దాటకూడదు అని జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. శంకరీ ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే 1965లో వచ్చినటువంటి సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అనేది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. అది ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణలకు సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్స్. సో ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చింది. దీని మీద కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేస్తున్నప్పుడు మరి జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయాలని అని ప్రతిపాదిస్తూ సజ్జన్ సింగ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ సజ్జన్ సింగ్ అనే ఆయన సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్కి ప్రాథమిక హక్కులు సవరించే అధికారం ఉంది, గవర్నమెంట్కి ప్రాథమిక హక్కులు సవరించేటువంటి అధికారం అనేది ఉంది అని చెప్పేసి చెప్పింది. అంటే ఈ ఎంటైర్ కేసును పరిశీలించినట్లయితే ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఈ రెండుకిటికండి. ఏంటంటే ఎఫ్ఆర్ అంటే ప్రాథమిక హక్కులకి ఇక్కడ మెయిన్ డిస్కషన్ ఏంటంటే ఈ కేసులన్నీ కూడా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాలకి మధ్య జరిగినటువంటి గొడవలు అన్నమాట. ఇంగ్లీష్లో అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్స్ అంటారండి, డిపిఎస్పి. సో ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ద్వారా వచ్చినటువంటివే ఈ కేసులన్నీ కూడా. తర్వాత 1967లో ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 17th సిఏఏ అంటే 17వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 17వ రాజ్యాంగ సవరణ చట్టం లేదా 17th సిఏఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి అగైనెస్ట్గా మరియు దీంట్లో భాగంగా 3 రాజ్యాంగ సవరణ చట్టాలని సవాల్ చేస్తూ ఈ కేసు వేయడం జరిగిందండి ఐసీ గోలక్నాథ్ గారు. 1వ, 4వ, 17వ, ఫస్ట్, 4th, 17th సిఏఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని సవాల్ చేస్తూ కేసేస్తే ఆర్టికల్ ఈ కేసులో భాగంగా న్యాయ సమీక్ష చేస్తూ సుప్రీంకోర్టు ఏంటంటే ఆర్టికల్ 13/2 రాజ్యాంగ సవరణలో భాగమా కాదా అని సమీక్ష చేస్తూ సిఏఏ అనేది ఒక భాగం అని చెప్పింది. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగంలో ఒక భాగమే అని తీర్పిస్తూ, అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగంలో ఒక భాగం, వాటిని ఎవరో సవరించలేరు, వాటికి సవరించేటువంటి రైట్ అనేది ఎవరికీ లేదు, పార్లమెంటుకి కూడా దాన్ని సవరించే అధికారం లేదు. కాబట్టి 1967 ఏంటి, ఈ కేసు 1967లో వచ్చింది, గోలక్నాథ్ కేసు అనేది. ఈ 1967 సంవత్సరం తర్వాత ఎటువంటి సవరణలు వద్దు, అలా ఉంచేయండి అని చెప్తూ అప్పుడు ఒక పద్ధతి తీసుకొచ్చింది. దాన్ని ఏమంటారంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటంటే అండి, ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అంటే ఫ్యూచర్లో ఏదైనా జరిగితే ఈ జడ్జిమెంటు అప్లికబుల్ అవుతుంది, కానీ ప్రజెంట్లో ఉన్నవి అప్లికబుల్ కాదు, భవిష్యత్తులో వచ్చే వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఏం చెప్తుందంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది చెప్తుంది. మరి కేశవానంద్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసు ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం బిఫోర్ దట్ 3 రాజ్యాంగ సవరణలు డిస్కస్ చేసుకున్నాం. 24th సిఏఏ, 25th సిఏఏ అండ్ 29th సిఏఏ.
యాక్ట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 25th అండ్ 29th. ఈ 24వ 25వ 29వ రాజ్యాంగ సవరణలో ముఖ్యాంశాలు మనం గమనించినట్లయితే 24వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 13 అనేది లా అనే పదం కిందకి రాదు. అలాగే 25th రాజ్యాంగ సవరణలో ప్రాథమిక హక్కులకి మరియు ఆదేశ సూత్రాలకు వివాదం వస్తే ఆర్టికల్ 39B 39C కింద ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి 14 ఆర్టికల్ 19 అండ్ 31 ఆర్టికల్స్ కాపాడతాయి. ఎస్సీకి అంటే సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష లేదు ఈ విషయంలో అని చెప్పింది. అయితే ఈ 29వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పిందంటే 29వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే కేరళ ప్రభుత్వం చేసినటువంటి మరి ఇదివరకు గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్కడ జరిగినా ఏం జరిగినా కానీ 9th షెడ్యూల్లో చేర్చాలి. దానికి అనుగుణంగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ని 9th షెడ్యూల్లో యాడ్ చేసింది. ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేస్తే కేశవ్ ఆనంద్ భారతి గారు ఈ 24th 25th అండ్ 29th 24వ 25 అండ్ 29వ రాజ్యాంగ సవరణల్ని సిఏఎస్ని సవాల్ చేస్తూ కేశవ్ ఆనంద్ భారతి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు 1973లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 24th CAA ప్రకారం రాజ్యాంగ సవరణ లా కాదని చెప్పడం కరెక్ట్ కాదని కొట్టేసింది. 13 అనేది లా ప్రకారం రాజ్యాంగ సవరణ లా ప్రకారం రాదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని కొట్టేసింది. అలాగే 25th CAA అంటే 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఇది కరెక్టే అని అప్హోల్డ్లో పెట్టింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మాత్రం కొట్టేసింది. అంటే ఏంటంటే సెకండ్ పాయింట్ ఏముంది, సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదని. కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఏ చట్టం ఉన్నా కానీ సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సెకండ్ పాయింట్ని కొట్టేసింది. ఈ 29th CAA అంటే 29వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 9th షెడ్యూల్ని అప్హోల్డ్ చేసింది. అండ్ ఫైనల్గా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉన్న ఏ భాగానైనా సవరించవచ్చు, కానీ సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చా, చేస్తే కనుక పార్లమెంట్కి మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది దెబ్బతినరాదు, కానీ సవరణ చేసుకోవచ్చు అని చెప్పింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినరాదు, కానీ సవరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి కేశవానంద్ భారత్ కేసులో భాగంగా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏమేమి వస్తాయి అని సుప్రీంకోర్టు విచారణ చేసినప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది డిసైడెడ్ బై సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటని డిసైడ్ చేస్తుంది. అలాగే 42వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనలైజేషన్ అంటే జాతీయం చేయడం జరిగింది. ఆ జాతీయం చేసే దానిలో భాగంగా మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు జరిగింది. ఇది 1980లో వచ్చింది. ఇదేంటంటే 42nd CAA అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది అప్పుడు ఒక క్లాస్ చేర్చింది. ఏంటంటే న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా ఒక క్లాజు చేర్చిందనమాట. ఆ చేర్చినప్పుడు కేసులో భాగంగా ఆ క్లాజ్ని తీసేయడం అనేది జరిగింది. తీసేసి మరి కోర్ట్స్ న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంది అని చెప్పాయి. అలాగే ఇందులో భాగంగా ఏం చెప్పారంటే ఆదేశ సూత్రాలకి ప్రాథమిక హక్కులకి మధ్యన పోటీ వచ్చినప్పుడు ఏది గొప్ప అని ఒక అభిప్రాయం వస్తే కనుక ఆదేశ సూత్రాలు మరియు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు కూడా రెండూ సమానంగా ఉండాలి, ఒకటికొకటి పరస్పరం సహకరించుకుంటూ వెళ్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడ జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్గా మళ్ళీ ఐఆర్ కొయాల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007లో ఈ కేసు జరిగిందండి. ఐఆర్ కొయాల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో భాగంగా తమిళనాడు గవర్నమెంట్ అనేది రిఫార్మ్స్ యాడ్ ఇన్ 9th షెడ్యూల్ అంటే 9వ షెడ్యూల్లో మరి ప్రభుత్వం చెప్పినట్టుగా ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఏవైనా కానీ ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేయాలి. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేసినప్పుడు ఐఆర్ కొయాల్హో అనే అతను అప్రోచ్ టు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్లో యాడ్ చేయొచ్చు,
దీని ద్వారా కానీ దీని మీద కోర్ట్స్కి ఎప్పుడు కూడా న్యాయ సమీక్షకు అవకాశం ఉంది. ఈ న్యాయ సమీక్ష అవకాశం ఉంది కాబట్టి ఈ న్యాయ సమీక్ష చేసినప్పుడు ఏ యాక్ట్స్ అయినా కానీ గోల్డెన్ ట్రయాంగిల్ని వైలేట్ చేయకూడదు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది 3 ఆర్టికల్స్తో కూడుకున్నది. ఆ 3 ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 14, 19 అండ్ 21. 14 ఏమో సమానత్వపు హక్కు, 19 స్వేచ్ఛ హక్కు, 21 అనేది జీవించే హక్కు. ఈ 3 హక్కుల్ని గోల్డెన్ ట్రయాంగిల్గా అభివర్ణిస్తారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ని వైలేట్ చేయకూడదు అని తీర్పు చెప్పింది ఇందులో భాగంగా. అలాగే న్యాయ సమీక్షకి తీర్పు ద్వారా మంచి ప్రాముఖ్యత ఏర్పడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్పిరిట్ అంటే ఒక ఆత్మ, రిప్రజెంటేషన్ ప్రజా ప్రాతినిధ్యం అంటే పీపుల్స్ వాయిస్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి కానీ ఒక సమాజానికి కానీ భంగకరం ఈ హక్కులు అన్నప్పుడు వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అందువల్ల రాజ్యాంగానికి ఒక ఆత్మ లాంటి భావన ఉంది, దాని మౌలిక స్వరూపం దెబ్బతినకుండా సవరించుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఈ కేసులో భాగంగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఫైనల్గా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈ కేసు గురించి డిస్కస్ చేసుకుంటే, కేశవానంద భారతి గారి కేసు గురించి 1973 ఈ కేసుని ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటంటే 2020 సెప్టెంబర్ 6వ తారీఖున ఈ కేశవానంద భారతి గారు అనేది మృతి చెందారండి. ఇలా మృతి చెందినప్పుడు ఈ కేసు ముఖ్యంగా ఎవరెవరికి మధ్యన కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం 1973లో ఈ కేసు అనేది జరిగింది. సో ఈ కేశవానంద భారతి గారు ఎవరంటే యజ్ఞీర్ మఠాధిపతి. సో కేశవానంద భారతి సమయంలో ఈ కేసు సమయంలో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సిక్రీ. 13 మంది న్యాయమూర్తులు విచారించినటువంటి లాంగెస్ట్ కేసు ఏదంటే ఇదే కేశవానంద భారతి. ఈ 13 మంది యొక్క న్యాయమూర్తుల్లో కూడా సిక్రీ ఒకరండి, జస్టిస్ సిక్రీ ఒకరు. సో ప్రాథమిక హక్కుల కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కేశవానంద భారతి గారి కేసుకి తీర్పు ఎప్పుడు వచ్చిందంటే 1973 ఏప్రిల్ 24th 1973 ఏప్రిల్ 24న తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఈ 13 మంది జడ్జెస్ ఉన్నారు కదండి, ఈ 13 మంది జడ్జెస్ 2గా విజయం పడి ఒక ఓటింగ్ జరిగింది. పార్లమెంటుకి ప్రాథమిక హక్కులు సవరించే అధికారం ఉందా లేదా, ఉంది అని ఉండేవాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, లేదు అని ఉండేవాళ్ళంతా ఒకవైపు ఉన్నారు. ఉంది అని సమర్థించిన వాళ్ళు 7, లేదు అని సమర్థించిన వాళ్ళు 6. సో ఈ 7:6 అండి. ఈ 7 మెంబర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన పర్సన్స్ ఎవరంటే ఏఎన్ రే, వైవి చంద్రచూడ్, ఎంహెచ్ బేగ్, ద్వివేది, ఫాల్కర్, మాథ్యూ అండ్ హెచ్ఆర్ ఖన్నా. మళ్ళీ చెప్తున్నానండి, ఏఎన్ రే, వైవి చంద్రచూడ్ అండ్ ఎంహెచ్ బేగ్, ద్వివేది, ఫాల్కర్, మాథ్యూ, హెచ్ఆర్ ఖన్నా. లేదు ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని వాదించిన అంటే గోవర్, షెంట్, హెగ్డే, కేపీ ముఖర్జీ, జగన్మోహన్ రావు అండ్ సిక్రీ. మళ్ళీ చెప్తున్నాను, గోవర్, షెంట్, హెగ్డే, కేపీ ముఖర్జీ, జగన్మోహన్ రావు, సిక్రీ. కానీ మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ అయినటువంటి 7 మెంబర్స్ కూడా పార్లమెంట్కి అధికారం ఉంది అని చెప్పారు. కాబట్టి జడ్జిమెంటు పార్లమెంట్కి ప్రాథమిక హక్కులు సవరించే అధికారం ఉంది అని మాత్రం ఫేవర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ.